హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు లైక్ చేయకుండా పొదరలు సీరియల్ గురించి తెలుసుకుందామా. అయితే మహాలక్ష్మికి వాళ్ళ వదిన చెప్పిన మాటలు గుర్తుకొస్తూ ఉంటాయి. హారిక అంటుంది మహాలక్ష్మితో, ఎలాగో నువ్వు వాళ్ళ ఇంట్లో ఎన్ని రోజులు ఉన్నావు, చక్రికి నీపై ప్రేమ పుట్టకముందే, నీ పైన ఎలాంటి ఆలోచన లేకముందనే ఆ ఇల్లును వదిలేసి నువ్వు రావాలి. విడాకులు తీసుకోవాలి అంటే ఆ ఇంట్లో నువ్వు ఉండి అందరిని ఒప్పించి విడాకుల పత్రాలతో మన ఇంటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని హారిక చెప్తుంది. అదే పని మీద మహాలక్ష్మి ఏం చేస్తుందంటే వాళ్ళందరిని ఒప్పించడం కోసం చక్రితో విడాకులు కావాలని కోరుకోవడం కోసం వచ్చానని వాళ్ళందరికీ చెప్తుంది. అది విన్న చక్రి, నారాయణ, కేశవ, మాధవ కన్లు షాక్ అయి చాలా బాధపడతారు. కానీ లక్ష్మి నిర్ణయం కాదని చెప్పలేరు. సరే, మహాకి ఎలా నస్తే అలానే చేయని అని ఆలోచిస్తారు మనసులో. ఆలోచిస్తూనే కేశవ అడుగుతారు, ఏమైందా అమ్మా, మమ్మల్ని అందరినీ ఎందుకు వదిలేసి వెళ్ళాలనుకుంటున్నావు? చక్రికి నీకేమైనా ఇబ్బంది అయిందా? చక్రి నిన్నేమైనా బాధ పెట్టాడా, ఏమైనా అన్నాడా? ఏదైనా చెప్పమా, చెప్తే కూర్చుండబెట్టి మాట్లాడతాం, మమ్మల్ని వదిలేసి వెళ్ళొద్దుమా అని బతిలాడతాడు కేశవ. మాధవ కూడా అలానే అంటాడు, నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన కాంచి ఇల్లు ఇలా లేదు, నువ్వు వస్తే చనిపోయిన మా అమ్మ తిరిగి వచ్చినంత సంతోషంగా అనిపించింది మహా. కానీ ఆ సంతోషం 2 నిమిషాలు కూడా ఉంచలేవు, మళ్ళీ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతా అంటున్నావు. కానీ వీళ్ళందరూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నారు. అక్కడ జరుగుతున్న సంఘటన చక్రి మాత్రం మాటలు రాక కోపంతో ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు బయటకి. అయితే వెళ్ళి ఆలోచించుకో మహా, వెళ్ళిపోవడానికి 2 నిమిషాలు పట్టడు, కాకుంటే మా పట్ల నీకున్న సత్సంబంధాలన్నీ తెంచుకొని వెళ్ళిపోవాలనుకుంటున్నావా? వెళ్ళి ఒకసారి ఆలోచించుకొని ప్రశాంతంగా అని నారాయణ చాలా బాధగా ఏడ్చుకుంటూ బయటకు వెళ్ళిపోతాడు నారాయణ. అయితే మహా వెళ్ళి తన గదిలో కూర్చుంటుంది, ఆలోచిస్తూ ఉంటుంది. కుటుంబం చాలా మంచిదే, కానీ అలాగని నా కెరీర్ని నేను వదిలేసుకోలేను కదా. ఇష్టపడి చేసుకున్న పెళ్ళి కూడా కాదు, మరి ఏదో అనుకోకుండా అలా జరిగిపోయింది. అయినా చక్రి మనసులో నేను ఉన్నానో లేదో కూడా నాకు తెలియదు. ఎప్పుడు తను నాతో అలా ప్రవర్తించలేదు. ఆయన తనకు నా పైన ప్రేమ ఉందో తెలియదు, నాకు తన పైన ప్రేమ ఉందో తెలియదు. ఇదంతా బయటపడకముందే నేను ఖచ్చితంగా విడాకులు తీసుకొని వెళ్ళిపోవాలని మహా ఆలోచిస్తూ ఉంటుంది. మరి ఇలా ఆలోచిస్తూ ఉండగా పైనుండి ఒక ఇనుప పెట్ట కింద పడిపోతుంది సడన్గా. ఏంటి ఇది, బాక్సు, ఒకసారి చూద్దామని మహా దానికి ఉన్న డోర్ తీస్తూ ఉంటుంది. బాక్స్ ఏంటా అని చూస్తుంది. ఆ బాక్స్లో చాలా ఫైల్స్ ఉంటాయి, ఫొటోస్ ఉంటాయి, కొన్ని బుక్స్ ఉంటాయి, సంబంధం లేని పేపర్స్ ఉంటాయి, చిన్నప్పటి వస్తువులన్నీ ఉంటాయి. అందులో ఒక ఫోటో ఉంటుంది. ఆ ఫోటో మహా చూస్తే ఏంటా అని చూస్తే ఆ ఫోటో తన చిన్నప్పటి నుంచి వెతుకుతున్న తన చిన్ననాటి స్నేహితుడి ఫోటో. ఆ ఫోటో పక్కనే మహా, తన పక్కన ఉన్న పాప మహా. అసలు మహాకి ఆ తండ్రి చెప్పించాలని పెళ్ళి ఇష్టం లేకపోవడం కారణం తన చిన్ననాటి స్నేహితుడు కారణం. సడన్గా మహాలక్ష్మికి ఈ చక్రి చిన్ననాటి స్నేహితుడా, అసలు ఈ ఫోటోకి ఇక్కడ ఎందుకు ఉంది, అసలు ఏం జరుగుతుంది అని ఏం అర్థం కాక అయోమయంలో ఉంటుంది. అసలు వెళ్ళి వాళ్ళని అడుగుదాం అని ఫోటో తీసుకొని వచ్చి చక్రి ఎలాగో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఇక్కడ ఉన్న ముగ్గురిని, నారాయణ, కేశవను, మాధవను అడుగుదాం, ఈ ఫోటోలో ఉన్నది ఎవరు మావయ్య అంటుంది. అది చిన్ననాటి చక్రి ఫోటో అమ్మా, ఆ పక్కనున్న పాప ఎవరు అనగా తను చిన్ననాటి స్నేహితురాలు అని. తనంటే చక్రికి చాలా ఇష్టం, కానీ వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు, ఏమైందో ఏమో. మేము ఇక్కడికి వచ్చేయడం వల్ల సడన్గా ఆ పాప జాడ ఎక్కడుందో తెలియదు. చక్రి ఆ పాప కోసమే చూస్తున్నాడు, కానీ చాలాసార్లు నీ ప్రవర్తన, నువ్వు ఇంట్లో మెదిలే తీరు చూసి అయితే ఆ ఫోటోలో ఉన్న పాప నేనే మామయ్య, ఆ విషయం నీకు తెలుసని నాకు అనిపిస్తుంది, దయచేసి నాకు చెప్పండి
అని మహా అడుగుతూ ఉంటుంది. అవును మహా, ఆ చిన్నప్పుడు పాప నువ్వే అని మాకు తెలుసు, కానీ నువ్వైతే ఇంట్లో ఉండాలని అనుకోలేదు కదా. నీ ఇష్టానికి వ్యతిరేకంగా మేము చిన్ననాటి స్నేహితుడు చక్రేనని చెప్పి బ్లాక్మెయిల్ చేసి నిన్ను కట్టేయాలని మేము ఎప్పుడూ అనుకోలేదు. నువ్వు మనస్ఫూర్తిగా ఇంట్లో ఉండాలనుకుంటేనే ఆ విషయం చెప్దాం అని మాధవ చాలా బాధపడుతూ చెప్తాడు. కేశవ కూడా అలానే అంటాడు. అవును మహా, నువ్వే చిన్నప్పటి అమ్మాయి అని మాకు తెలుసు. ఎన్నిసార్లు చెప్పాలని కూడా మేము ప్రయత్నించాం, కానీ ఈ చక్రికి తెలిసి తను ఒప్పుకోలేదు. నాకున్న ప్రేమ తనకు తెలిసినప్పుడే తన ఇంట్లో ఉంటుంది. తనని ఎవరు బలవంతం పెట్టకూడదు. ఈ విషయం తనకు చెప్పుడు కానీ తన ఇష్టానికి వ్యతిరేకంగా చేయకూడదు అని చక్రి అంటాడు. నీపైన ఇష్టంతో నీ ఇష్టం కోసం తను నీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు అని కేశవ కూడా చెప్తాడు. వీళ్ళందరి మాటలు విన్న మహా ఏం చేయాలో అర్థం కాదు, అలా ఉండిపోతుంది. ఒక్క నిమిషం మామయ్య, ఒక 5 minutes నాకు టైం ఇవ్వండి అని తను చెప్పి తన గదిలోకి వెళ్ళి కూర్చొని చాలా ఏడుస్తుంది. అసలు ఇన్ని సంవత్సరాల నుంచి నా చిన్ననాటి చక్రి గురించి అనుకుంటున్న చక్రి నీ విషయం ఎలా కనిపెట్టలేకపోయాను. చిన్ననాటి స్నేహితులను నేనే అని తెలిసి కూడా చక్రి నా ఆలోచనకు వ్యతిరేకంగా ఎన్నడూ చేయలేదే. ఇలాంటి మనుషులను నేను దూరం చేసుకోవాలనుకుంటున్నాను. ఎంత తప్పు చేశాను. విషయం ఆయనతో ఎలా చెప్పను, నా కెరీర్ ఏంటి, నా చదువు ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది, బాధపడుతూ ఉంటుంది. చక్రి తన గదిలోకి వస్తాడు. ఏమైందండి, మీరు తీసుకున్న నిర్ణయం మీకు సరైనది అనిపిస్తుందా అని అంటాడు చక్రి. మహాని అడగక మహా ఏం తెలియనట్టుగా అసలు నేను మీకు వెళ్ళిపోతే సంతోషమా, ఎన్నిసార్లు అడుగుతున్నావు, నీకు ఎలా నస్తే అలా చేయంటున్నావు, కనీసం నువ్వు ఉండు అని కూడా అంటలేవు, నీ మనసులో ఎవరున్నారు అని మహా అడుగుతూ ఉంటుంది. కనీసం చిన్ననాటి స్నేహితురాల కోసం ఏమైనా చెప్తాడని అడుగుతూ ఉంటుంది మహా. కానీ చక్రి ఎప్పటి నుంచో తన దగ్గర విషయం దాయాలని చూశాడు, కానీ చిన్ననాటి స్నేహితురాల గురించి అస్సలు మహా ముందు ఓపెన్ కాడు. అయినా మహా ఒక్క మాట, చక్రి మహాపై నువ్వంటే ఇష్టం, నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా చిన్ననాటి స్నేహితురాలు నువ్వు అని ఎప్పుడో తెలుసు. ఆ విషయం నీకు తెలియజేయడం కోసం ఇంతకాలం ఎదురు చూశాను చెప్పాలని మహారాజ్ చూస్తూ ఉంటుంది. కానీ చక్రి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అదేం చెప్పకుండా, ఎందుకంటే ఈ విషయం మాకు తెలుసని తనకు తెలియదు. చక్రి బాధలతో జస్ట్ తన ఇంటికి వచ్చిన మహాలక్ష్మిలాగానే మాట్లాడుతూ ఉంటాడు. ఆలోచించండి మహా, మాకు తెలిసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అనుకోవట్లేదు. సడన్గా నువ్వు ఎందుకు విడాకులు తీసుకోవాలనుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు. ఈ ఉన్న కొన్ని రోజులు అసలు ఎందుకు పనికి రాకుండా ఉన్న మా కుటుంబాన్ని, మా బతుకులపై మాకు ఆశ కలిగించావు. ఆశ లేదు, కానీ మీరు వచ్చాకే సంతోషంగా ఉన్నాము. ఇంతటి సంతోషాన్ని మీరు ఇచ్చారు, కానీ మీరు విడాకులు కావాలని కోరుకుంటున్నారు. అదేదో బలమైన కారణం ఉండే ఉంటుందని అర్థం చేసుకుంటున్నాం. కానీ నా నుంచి ఏదైనా తప్పు జరిగితే నన్ను క్షమించండి, కానీ విడాకులు మాత్రం ఇవ్వొద్దండి అని చక్రి అంటాడు. అప్పుడు మహా అంటది, ఎందుకు, నాపై మీకు ఇష్టం లేదు కదా, నేను విడాకులు ఇస్తే మీకేంటి ప్రాబ్లం, ఆయన నేను కాక మీకు ఎవరో ఇష్టమని నాకు తెలుసు అని అంటుంది. వెంటనే చక్రి, లేదండి, నాకు ఎవరిపైన ఇష్టం లేదు, అసలు నేను ఎవరినైనా ప్రేమిస్తున్నానని కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాను. కారణం ఏదైనా కానివ్వండి, మీరు మా ఇంటిని వదిలి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఇంకా నిర్ణయం మీ చేతిలో ఉంది. ఇది బలంగా ఇది చేయండి అని మాత్రం నేను చెప్పను. అన్నీ తెలిసిన వాళ్ళు మీరే. పొదరిల్లా మార్చిన మా ఇంటిని మళ్ళీ మునుపటి స్థితిలో ఉంచారని ఆశిస్తున్నాను అని చాలా బాధపడుతూ చాలా వేదంతో మహా మనసు మార్చడానికి ప్రయత్నిస్తాడు చక్రి. ఈలోపు హారిక మహాకి కాల్ చేస్తుంది. చక్రి తన ముందు ఉండటం వల్ల ఫోన్ ఎత్తదు. చక్రి మహా ఎందుకో ఇబ్బంది పడుతుంది అని అర్థం చేసుకొని, సరే మహా, నీకేదో ఫోన్ వస్తుంది, నువ్వు మాట్లాడు, నేను వెళ్ళిపోతాను అని చెప్పి వెళ్ళిపోతాడు.
ఏమైంది మహా, ఏం ఆలోచించావు? ఎవరి కోసం వాళ్ళకి చెప్పావా అని హారిక అడుగుతుంది మహాలక్ష్మిని. అది వదిన అంటే అలా మాట్లాడుతున్నావేంటి? మీ మీ ఇంటి బయట ఉన్న ఒకసారి రా మాట్లాడతా అని హారిక అంటుంది. అయితే హారిక ఆలోచన వెనుకున్న దురాలోచన మాకే అర్థమవుతుంది. కానీ హారికకు చిన్ననాడే చక్రినే తన చిన్ననాటి స్నేహితుడని తెలుసు. కానీ ఎందుకు దూరం చేయడానికి ప్రయత్నిస్తుంది? హారికను చూడగానే చెంప పగలకొడుతుంది. అసలు నువ్వు ఇలాంటి దానివని చెప్పి అనుకోలేదు వదినా. నేను అమ్మలా అనుకున్నాను. నువ్వు నా ఇష్టం చక్రి ఇష్టమని తెలుసు కూడా నువ్వు నన్ను విడదీయాలని చూస్తున్నావు. చక్రికి నేను విడాకులు ఇవ్వను. ఆ భగవంతుని దయ వల్ల ఇన్ని సంవత్సరాలు నేను ఎదురు చూస్తున్నా నా చిన్ననాటి స్నేహితుడు చక్రి అని నాకు తెలిసిపోయింది. ఈ విషయం నీకు తెలిసి కూడా నా దగ్గర ఎందుకు దాస్తున్నావు వదినా? దానికి కారణం మాత్రం నాకు తెలియదు. కానీ ఒక్కటి మాత్రం బలంగా చెప్తున్నాను, ఈ కుటుంబమే నా కుటుంబం, చక్రినే నా భర్త. మీకు ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా నేను చక్రినే భర్తగా భావిస్తాను. నేను మీ ఇంటికి రాలేను. చక్రికి విడాకులు అయితే ఇవ్వలేను, అస్సలు ఇవ్వలేను. ఈ విషయం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చాలా మర్యాదగా చెప్పాను. ఇంకొకసారి చక్రిని నన్ను విడదీయాలని చూస్తే వదినమని కూడా చూడను, అస్సలు బాగోదు అని చెప్పి ఏడ్చుకుంటా ఈ లోపలికి వచ్చేస్తుంది. ఈ మాటలు విన్న చక్రి చాలా సంతోషపడుతూ మహాని వెళ్ళి కౌలించుకుందాం అనుకుంటాడు. కానీ అసలు తను విన్నది కరెక్టో కాదో అని భ్రమలో ఉంటాడు. తను మా కుటుంబ పరువు నిలబెట్టడానికి ఇలా మాట్లాడుతుందో అని అయోమయంలో ఉంటాడు. చక్రి మహాని చూస్తూ అలానే ఉండిపోతారు. కానీ మహా చక్రి నోటి వెంబడి తన చిన్నాడి స్నేహితుల తనే అని చెప్పే వరకు బయట పడకూడదని అనుకుంటూ ఉంటుంది మహా. సరే, ఈలోపు చక్రి ఆమె కొంచెం టైం ఇద్దాము, ఈలోపు ఆమె విడాకులు తీసుకోకుంటే చాలా సంతోషం, లేకపోతే తన ఇష్టాన్ని నేను గౌరవిస్తాను అని చాలా బాధగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఈలోపు సరే అందరూ రండి భోజనం చేద్దాం అని చెప్పేసి అంటుంది. అందరూ మహా ఎక్కడ చక్రికి విడాకులు ఇస్తున్న బాధలో పర్లేదమ్మా నువ్వు తినేసి అని అంటారు. కొంచెం అయినాక తింటామని అంటారు. అని సరే ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్.